హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ గ్రూప్ 1 2020-23లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. వాటిలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మనం ఒక్కొక్క వీడియోలో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఆ ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అనేది బై మిడ్ ఆఫ్ ది జూలై ఎంటైర్గా ఏపీపీఎస్సి ఫినిష్ చేద్దామని భావిస్తుంది. దానితో పాటుగా బై సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది విత్ 150 to 170 పోస్టులతో. ఇది చాలా సీరియస్ ఆస్పిరెంట్లకి చాలా మంచి సువర్ణ అవకాశం. ఈ గ్రూప్ 1లో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటాయి. మెయిన్స్ అనేది ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఆయువు పట్టు లాంటిది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే మెయిన్స్లో మీరు మంచిగా స్కోర్ చేసినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మార్క్స్లో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా దానికి సంబంధం లేకుండా లిస్ట్లో మీ పేరు ఉండాలంటే మాత్రం ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ అనేది అంత ఆయువు పట్టు వంటిది. సో అందుకనే ఈ మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు కాకుండా మీకు అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే అవకాశం కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ పార్ట్లో భాగంగా మీకు సెక్షనల్ అండ్ ఫుల్ లెంగ్త్ టెస్ట్లు ఉంటాయి. ఇంకా వాటితో పాటుగా డీటెయిల్డ్ పేపర్ కరెక్షన్ అండ్ రిమార్క్స్ ఇస్తారు విత్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్. అంటే మీకు సపరేట్గా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్కడ లాగింగ్ ఉన్నారు, ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ప్రెజెంటేషన్లో లాగింగ్ ఉన్నారా, కంటెంట్లో లాగింగ్ ఉన్నారా, సో అది మీకు పర్సనలైజ్డ్గా హెల్ప్ అయ్యే విధంగా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్ పేపర్ కరెక్షన్ ఇస్తారు అండ్ దాంతో పాటుగా మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ మోడల్ ఆన్సర్స్ వల్ల మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు రాసుకున్న కంటెంట్తో పాటుగా మీకు ఈ మోడల్ ఆన్సర్స్ వల్ల కంటెంట్ అనేది ఎన్రిచ్ అవుతుంది. సో దట్ మీరు ఇంకా బెటర్గా ఆన్సర్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సో ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ 1లో భాగంగా మీరు ఈ సిరీస్ ఎంచుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మెయిన్స్లో బెటర్ ఆన్సర్స్ రావడానికి అండ్ మీరు ఈజీగా ఇంటర్వ్యూలో వెళ్ళడానికి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. అయితే దీంట్లో చూసినట్టయితే మీరు ఈ పర్టికులర్ రాబోయే సెప్టెంబర్ అక్టోబర్లో రాబోయే నోటిఫికేషన్లో మీరు 1 year వ్యాలిడిటీ తీసుకోవాలనుకుంటే దానికి ఫీ ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే. దీన్ని ఒక్క ఇన్స్టాల్మెంట్లో కాకుండా ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో లాగా 5,000 per month అయినా పే చేయవచ్చు. అలా కాకుండా ఫర్దర్ నోటిఫికేషన్స్లో కూడా మీరు ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ విత్ 20,000 ఫీజ్ తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా కింద ఉన్న 7893899553 నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా మీరు దీంట్లో ఎన్రోల్ అవ్వాలనుకున్నా సరే దీన్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. మేక్ యూజ్ ఆఫ్ దిస్ గైస్, బెస్ట్ యూజ్ చేసుకోండి. సో దట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వల్ల మీకు ఖచ్చితంగా మెయిన్స్లో మార్క్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉన్నది. అది మీకు హెల్ప్ అవుతుంది. సో దాంతో పాటుగా ఇప్పుడు డిస్కస్ చేసినట్టయితే యాజ్ మనం చెప్పినట్టు 2020-25లో మొన్న అయిన మెయిన్స్ ఎగ్జామ్లో ఇచ్చిన PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం ఒక్కొక్కటి లెక్క హిస్టరీలో క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. హిస్టరీ అంటే మనకు తెలుసు 5 పేపర్లో పేపర్ 2లో హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీ 5 క్వశ్చన్స్ అడుగుతారు. అఫ్కోర్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ చాయిస్ లాగా మనం 5 క్వశ్చన్స్ రాయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 2 క్వశ్చన్స్ అండ్ దాంట్లో 1 క్వశ్చన్ మనం రాయొచ్చు. అండ్ హిస్టరీ, దాని తర్వాత ఆంధ్ర హిస్టరీ, ఇండియన్ హిస్టరీ 5 క్వశ్చన్స్, దెన్ ఆంధ్ర హిస్టరీ 5 క్వశ్చన్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్ర జాగ్రఫీ రెండు కలిపి 5 క్వశ్చన్స్, మొత్తం 15 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఇండియన్ హిస్టరీలో భాగంగా 2025లో అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఈరోజు మనం చూసినట్టయితే 2020-25 ఇండియన్ హిస్టరీలో అడిగిన ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ది ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఈ క్వశ్చన్లో మనం డైరెక్ట్గా మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చి ఆ మోడల్ ఆన్సర్ మగప్ చేయండి, దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అనేది మాత్రం ఇక్కడ చెప్పం. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ రిపీట్ కావచ్చు కానీ కంటెంట్ రిపీట్ అవుతుంది. సో ఈ
ఏదైతే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మనం కంటెంట్తో పాటు కాన్సెప్ట్గా డిస్కస్ చేస్తామో, సో దట్ ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకొని ఫర్దర్గా మీరు రాయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అయినట్టయితే ఈ ఆల్రెడీ ఇచ్చిన ఈ PYQs కూడా మీ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాటితో పాటు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అడగడం జరుగుతుంది. సో దట్ మీరు బెటర్గా ఆన్సర్ రైటింగ్ అనేది మీరు చేయవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే, డిస్కస్ ద ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనం ఇప్పుడు ముందే చెప్పినట్టు నేను ముందు దీని గురించి కొంత కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ దిస్ IVC originated and it expanded, so that last లో మీరు at the end of the video మీరు దాంతోపాటు ఒక మోడల్ ఆన్సర్ ప్రోటోటైప్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ కంటెంట్ చూసి ఆ మోడల్ ఆన్సర్ బేస్ చేసుకొని మీరు ఒక ఆన్సర్ యూనిక్ మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ రాసిన ఆన్సర్ మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినప్పుడు దాన్ని మీరు ఆబ్వియస్లీ ఎవాల్యుయేట్ చేసుకొని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఏంటి, డిస్కస్ ద ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్ని IVC అని చెప్పి మనం అంటాం. అయితే ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ఏదైనా క్వశ్చన్కి ముందు మనకి మెయిన్స్లో అయితే మాత్రం ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ 3 ఆర్ ది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ కంక్లూజన్ అనే దీంట్లో మనం ఈ ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేర్ యాజ్ ఈ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్లో జనరేటివ్ ఒక జెనరిక్ ఇంట్రడక్షన్ కాకుండా కంటెక్స్టువల్ ఇంట్రడక్షన్ అనేది దీనికి సంబంధించి మనం రాయాలి. సో అది రాయాలంటే ముందు IVC గురించి కొంత మీకు ఇన్పుట్స్ అనేది కీవర్డ్స్ రూపంలో తెలియాలి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ కాన్సెప్ట్ పరంగా మన ఇంట్రడక్షన్లో ఏం రాద్దామంటే IVC గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. జనరల్గా IVC అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఏ టైం పీరియడ్ ఆరిజినేట్ అయింది, దానికి ఇంకో వేరే పేరేంటి, ఏదైనా డిస్టింగ్విష్ ఫీచర్ దీనికి ఉందా, ఇలాంటి కీవర్డ్స్ మీరు రాసినప్పుడు మీరు బెటర్ ఇంట్రడక్షన్ రాయొచ్చు. IVC మనకు తెలిసినట్టయితే ఇది ఏ పార్ట్లో ఆరిజినేట్ అయిందని మనం చెప్పచ్చు, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియా అనలేదు, ఇండియన్ సబ్ కాంటినెంట్ అని మనం చెప్పచ్చు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ దీంట్లో మనకు ఉందని మనం చెప్పవచ్చు. సో జనరల్గా అయితే వెన్ ఎవర్ ఏదైనా హిస్టారికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ ప్లేస్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉందంటే మాత్రం మీరు ఖచ్చితంగా మ్యాప్ ద్వారా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో రాయొచ్చు, బట్ ఈ క్వశ్చన్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ IVC అన్నారు. సో ఇక్కడ జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అని ఒక డైమెన్షన్ ఉంది, అక్కడ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మ్యాప్ అనేది ఆన్సర్ రైటింగ్లో అక్కడ మీరు రాయడం అనేది చాలా బెటర్. బట్ ఇక్కడ మీకు ఐడియా ఉండడం కోసం నేను నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఎక్కడ ఉందని చెప్పడం కోసం ఇక్కడ మ్యాప్ పిక్టోరియల్గా మళ్ళీ ఇంకొకసారి మీకు ఇక్కడ మ్యాప్ చేసి చూపిస్తున్నాను. గైస్ ప్లీజ్ రిమెంబర్, ఇండియన్ మ్యాప్ అనేది మీరు ఖచ్చితంగా హౌ టు డ్రా అనేది నేర్చుకోండి. అండ్ ఎగ్జామ్ టైంలో మీకు ఫాస్ట్గా డ్రా చేయాలి కాబట్టి 8 to 9 seconds మ్యాక్సిమం దాంట్లో ఒక ఇండియన్ మ్యాప్ డ్రా చేసేలా మీరు చూసుకోండి. సో ఇండియన్ మ్యాప్ డ్రా చేసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకున్న ఇండియా మ్యాప్ ఇది బంగ్లాదేశ్తో కలిపి ఇక్కడ పాకిస్తాన్తో కలిపినట్టయితే మనకు ఉండేది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం. సో దీంట్లో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇక్కడ గుజరాత్, హర్యానా, పంజాబ్ ఈ ఏరియాస్ను కలుపుకుంటూ, అలాగే పాకిస్తాన్లో కొంత ఎక్కడ ఇండస్ రివర్ వ్యాలీ దగ్గర సిచ్యువేషన్ అయినా ఫామ్ అయిన ఒక సివిలైజేషన్ని IVC అంటారు. సో దీనికి ఎప్పుడు ఫామ్ అయింది, ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే అరౌండ్ 2500 BC టు 1800 BC ఈ పర్టికులర్ ఎరా పీరియడ్లో ఇది ఫామ్ అయింది. అంటే ఇది ఎక్కడ ఫామ్ అయింది, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. దీనికి ఇంకో పేరు ఏమైనా ఉందా అంటే దీన్ని IVCనే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం హరప్ప అనే ప్లేస్లో మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటాం. అలా కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది, అది మన బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారు. ఆ టైంలో బ్రాంజ్ అనేది వీళ్ళు చాలా ప్రిడామినెంట్గా వీళ్ళ యొక్క అన్ని పనిముట్లు వాటిని యూజ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఇవన్నీ ఇన్పుట్స్ మీకు ఎందుకు ఇస్తానంటే సో దట్ మీరు డైరెక్ట్గా ఒక ఆన్సర్ మగప్ చేయకుండా ఈ పర్టికులర్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీరు ఇంట్రడక్షన్లో ఈ వర్డ్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా వీటితో కాకుండా ఒక డిస్టింగ్విష్ ఫీచర్ దీనికి ఉంది. IVCనే ఏమంటారంటే it is considered as the most advanced civilization of the world
ఇన్ కంపారిజన్ టు ద అదర్ civilizations existed at that time. దీన్ని ఏమంటారంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ of the world in comparison to the other civilizations existed at that time. మోస్ట్ అడ్వాన్స్ ఎందుకు అన్నానంటే వాటిలో ఉన్న అదర్ సివిలైజేషన్స్ ఏంటి, కొన్ని అదర్ మనకున్నాయి ఏంటంటే అవి ఈజిప్ట్ సివిలైజేషన్ ఒకటి, ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్, అలాగే మెసొపటేమియా సివిలైజేషన్. వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇంకా అదర్ సివిలైజేషన్స్లో కంపేర్ చేసుకుని ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. అంత గ్రేటెస్ట్ వర్డ్ దీనికి ఎందుకు యూజ్ చేస్తారు ఐవీసీ కంటే, ఇట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్. దాంట్లో మనం కొన్ని చెప్పినట్టయితే టౌన్ ప్లానింగ్ అని చెప్పచ్చు. ఇంకా దానికంటే ఇంకా బెటర్గా ఏంటంటే యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్, అంటే కాల్చిన ఇటుకలు అనే వాళ్ళు వీళ్ళ యొక్క కన్స్ట్రక్షన్లో వీళ్ళు యూజ్ చేశారు. యూజ్ ఆఫ్ బర్న్ బ్రిక్స్ ఫర్ కన్స్ట్రక్షన్. అలాగే మీరు చూసినట్టయితే ఇంకా మీకు చెప్పాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఇక్కడ రాస్తాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇలా కొన్ని అడ్వాంటేజ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు డ్రైనేజ్ ప్యాటర్న్, ఇవన్నీ సమ్ ఫీచర్స్ అన్నమాట. వీటిలో వేరే వాటిలో కూడా ఉండొచ్చు, బట్ ఇటు ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బర్న్ బ్రిక్ అనేది సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఐవీసీ. అంటే అప్పుడున్న సివిలైజేషన్ ఏదైతే ఉన్నాయో ఈజిప్ట్ అండ్ మెసొపటేమియా సివిలైజేషన్ ఏవైతే ఉన్నాయో ఈ సివిలైజేషన్స్లో వీటిలో మనం చూసినట్టయితే వాళ్ళ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన బ్రిక్స్ ఏవంటే వాళ్ళు యూజ్ చేసిన బ్రిక్స్ అనేవి సన్ రేడ్ బ్రిక్స్ అన్నమాట. అంటే వాళ్ళు బంకమట్టితో చేసిన ఇటుకల్ని ఎండలో ఎండబెట్టిన తర్వాత అవి గట్టిగైన ఆ ఇటుకలను వాళ్ళు కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి వచ్చినట్టయితే వాళ్ళు కాల్చిన ఇటుకల్ని కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు. అంటే ఎందుకు సిగ్నిఫికెంట్ ఫీచర్ అంటే వాళ్ళకి ఇండస్ వ్యాలీ పీపుల్కి, హరప్పన్ పీపుల్కి హౌ టు యూజ్ ద ఫైర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్. అంటే ఏ టెంపరేచర్లో ఏ విధంగా బంకమట్టితో చేసిన ఇటుకలను కాలిస్తే అవి కాల్చిన ఇటుకలుగా మారితే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా గట్టిగా ఉంటుంది. సో దానికోసమని వీళ్ళకి హౌ టు యూజ్ ద ఫైర్ టు బర్న్ ద బ్రిక్స్ అది వీళ్ళకి తెలుసు. ఇంక ఏ సివిలైజేషన్ లో కూడా తెలియదు. ఇది డిస్టింగ్విష్ ఫీచర్ ఆఫ్ ది ఐవీసీ. సో అందుకని వీటిని ఫీచర్స్ బట్టి వీటిని మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అంటాం. మీకు డైరెక్ట్ గా చెప్పేయచ్చు, ఇంట్రడక్షన్ లో మీరు రాసినప్పుడు ఐవీసీ అన్నప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని అనేయచ్చు. బట్ దానికి కారణం ఏంటో మీకు తెలియాలి కదా. సో దట్ ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా వీ షుడ్ నో ద రీజన్. అందుకని ఆ మాట కూడా చెప్పాను. సో మనకున్న కొన్ని కీవర్డ్స్ ఏంటంటే ఇది ఐవీసీ అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్. ఇది ఎక్కడ ఉందంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఏ టైంలో అంటే 2500 BC టు 1800 BC. దీనికి ఇంకో పేరంటే బ్రాంజ్ సివిలైజేషన్. దీన్నే ఏమంటారంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అట్ ద టైమ్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి. సో ఇవన్నీ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ యూస్ చేసుకొని మీరు బెటర్ ఇంట్రడక్షన్ అనేది రాయొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్లోకి వెళ్దాం. బాడీ పార్ట్లో కాన్సెప్ట్ డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ అడిగింది ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ఐవీసీ అన్నారు. అంటే ఏ విధంగా ఇది ఆరిజిన్ అయింది. జనరల్గా చూసినట్టయితే ఫస్ట్ మనం చెప్పచ్చు ఐవీసీ అనేది మోస్ట్ ఆఫ్ ది రివర్స్లో ఈ ఐవీసీ ఏదైతే ఉంది సివిలైజేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఐవీసీ సెటిల్మెంట్స్ అనేవి మనకి ఎట్ ద రివర్ బ్యాంక్స్ లో వచ్చాయని మనం చెప్పచ్చు. రివర్ బ్యాంక్లు ఎగ్జిస్ట్ అయ్యాయి. సో అక్కడ నీకు రివర్ యొక్క బ్యాంక్ అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కింద ఆరిజిన్ అవ్వడానికి హెల్ప్ అయిందని పాయింట్ రాయొచ్చు. ఎందుకంటే రివర్ బ్యాంక్ సెటిల్మెంట్స్ లోనే మనకి ఎగ్జిస్ట్ అయ్యని చెప్పి దీనికి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ ఇండస్ రివర్ దగ్గర ఏ సివిలైజేషన్స్ ఏ యొక్క సెటిల్మెంట్స్ వచ్చాయి, మొహెంజోదారో అలాగే చానుదారో అనేది మీన్ ఆబ్వియస్లీ దీన్ని ఏంటంటే మనం ఇక్కడ రాసి దాని తర్వాత ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే రావి రివర్ పక్కన మనకి హరప్ప అనే సెటిల్మెంట్ అనేది ఫామ్ అయింది. అలాగే రిమైనింగ్ బాగోవా దగ్గర నీకు మనకి ధోలవీర, బాగోవా ఆ రివర్స్ లో కూడాను మనకి వేరేగా సెటిల్మెంట్స్ అనేవి మనకి వచ్చాయి. ఇక్కడ ఉన్న సెటిల్మెంట్ ఏంటంటే ధోలవీర ఇవన్నీ మనకి వచ్చాయని చెప్పచ్చు.
అయితే వీటితో పాటు మోస్ట్ ఐవీ సెటిల్మెంట్ ఉన్నాయి కదా, వీటితో పాటు ఇంకా చెప్పినట్టయితే సెకండ్ పాయింట్ హారిజన్కి ఏది హెల్ప్ అయింది అన్నట్టయితే మనం చూసినట్టయితే ప్రీ హరప్పన్ కల్చర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ వీళ్ళు ఆరిజిన్కి హెల్ప్ అయిందని మనం చెప్పచ్చు. ప్రీ హరప్పన్ కల్చర్ అని ఎందుకంటానంటే 2500 బీసీలో అండ్ 1800 బీసీ ఈ పర్టిక్యులర్ ఎరాలో సడన్గా ఒక అర్బన్ సివిలైజేషన్ అనేది మనకి వచ్చేది. ఇంకోటి ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ హర్బన్ సివిలైజేషన్ రావచ్చు, బట్ ఇక్కడ మనం బ్రాంజ్ సివిలైజేషన్ రాయొచ్చు. ఇంకోటి ఇది అర్బన్ సివిలైజేషన్, రూరల్ కూడా కాదు. 2500 బీసీ అంటే ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ ఎగో, ఇప్పటి నుంచి 5000 ఇయర్స్ ఎగో టైంలోనే ఒక అర్బన్ కల్చర్ అనేది ఫామ్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ది డిస్టింక్ట్ ఫీచర్. ఇది కూడా మీరు కీవర్డ్లు యూజ్ చేసి మీరు ఇంట్రడక్షన్లో రాసి చేయొచ్చు అనమాట. సో దేర్ ఆర్ మెనీ పాయింట్ డిస్కస్ చేస్తాం, ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్. సో ఇక్కడ చూసినట్టయితే ప్రీ హర్బన్, ఎందుకంటే 2500 బీసీలో సడన్గా మీకు ఒక అర్బన్ కల్చర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవ్వాలంటే దానికి ముందు సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. అదే మన రాశి ఏమిటంటే ప్రీ హర్బన్ కల్చర్లో జరిగిన ఒక సిగ్నిఫికెంట్ ఫేజ్ ఏంటి, ఒక సిగ్నిఫికెంట్ ఫేజ్ ఏంటంటే నియోలిథిక్ ఫేజ్. నియోలిథిక్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ రాతి యుగం ఏదైతే ఉందో రాతి యుగాన్ని 3 యుగాలుగా డివైడ్ చేశారు. ఒకటి పాత రాతి యుగం, ఒకటి మధ్య రాతి యుగం, ఇంకోటి నవీన రాతి యుగం. పాత రాతి యుగాన్ని ప్యాలియోలిథిక్ అంటారు, మధ్య రాతి యుగాన్ని మిసోలిథిక్ అంటారు, నవీన రాతి యుగాన్ని నియోలిథిక్ అంటారు. అంటే ఇక్కడ మనిషి రాయిని కూడా యూజ్ చేశాడు, రాయితో పాటు వేరే పనిముట్లు కూడా యూజ్ చేసి కొత్తగా అడ్వాన్స్ అయ్యాడు. కంపేరిటివ్లీ పేలియోలిథిక్ అంటే మిసోలిథిక్ అంటే ఈ ఫేజ్ లో అడ్వాన్స్ అయ్యాడని చెప్పాడు, అందుకనే దీన్ని నియోలిథిక్ అంటారు. బట్ ఇక్కడ కూడా రాతిని ఎక్కువ యూజ్ చేశారు, బట్ ఇంకా వాటితో పాటు ఇంకొత్తగా అడ్వాన్స్ అయ్యాడు. ఇది జనరల్ గా ఏ ఫేజ్ ఉందని మనం చెప్పాలంటే ఇది 6000 బీసీ నుండి 3000 బీసీ. ఇక్కడ టైం పీరియడ్ మీరు చూసినట్టయితే 3000 బీసీ టు 2500 బీసీ. ఇక్కడ 500 ఇయర్స్ ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే మనకి ఈ అర్బన్ కల్చర్ అనేది ఫామ్ అయింది, ఆరిజినేట్ అయింది. సో దాన్ని మనం ఎలాగ లింకేజ్ అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే ఆరిజిన్ ఆఫ్ ఐవిసి కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు the early Neolithic settlements and their significant features. అంటే ఆ సెటిల్మెంట్స్ లో ఉన్న కొన్ని సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అన్నమాట. అవేంటి ఆ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏంటంటే కొన్ని సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏవైతే నియోలిథిక్లో ఉన్నాయో అవి హెల్ప్ అయ్యాయి. అవి ఏంటంటే దాంట్లో ఒకటి ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్. దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు అంటే మెహర్గర్ అనేది మనకి బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్, ఇక్కడ ఏం దొరికాయంటే బార్లీ, వీట్ అవి వీళ్ళు కల్టివేట్ చేసేవారు అనమాట. అలా రైస్ కూడా కొన్ని ఏరియాస్లో. అలాగే దీంతో పాటు ఈ ప్రాక్టీస్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఎలాగ అర్బన్ సివిలైజేషన్ ఫామ్ అవడానికి హెల్ప్ అయిందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందు మన కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం, ఆరిజిన్ ఆఫ్ ఐవిసికి ఇది ఏ విధంగా హెల్ప్ అయిందని. దాంతోపాటు మనకి వాళ్ళప్పుడు చేసుకున్న కోర్స్ గ్రేవేర్ పాటరీ. అంటే కోర్స్ అంటే ఏంటంటే ఫైన్ పాలిష్డ్ కాకుండా గరుకుగా ఉన్న కుండలు. అప్పట్లో వాళ్ళు గరుకుగా ఉన్న కుండలు వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. బట్ ఈ కుండల వల్ల మనకు హెల్ప్ అయింది ఏంటంటే స్టోరేజ్ పర్పస్ అనమాట, అది వాళ్ళకి హెల్ప్ అయింది. సో ఇక్కడ ఎక్కడ దొరికాయంటే మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పచ్చు అంటే వీటిలో బూర్జ్ హోమ్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ రాసేటప్పుడు బూర్జ్ హోమ్ ఏదైతే ఉందో ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ దీని ఎవిడెన్స్ దొరికాయి. అలాగే నీకు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, ఇది నీకు చాలా అంటే చాలా ప్లేసుల్లో దొరికింది. అంటే జంతువుల్ని పెంచుకోవడం. ఈ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే దాని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇప్పుడు బులక్ కార్ట్స్, ఎద్దుల బండ్లు, వాటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది వీళ్ళకి దానికోసం అనేది వీళ్ళు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వాడుకున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు అని చాలా దగ్గర చెప్పవచ్చు. గుఫ్క్రల్ అని, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. ఈ గుఫ్క్రల్లో ఇక్కడ మనకి
ఈ ట్రాన్స్పోర్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్కి ఎవిడెన్స్ దొరికింది. ఇక్కడ కూడా మనకు జమ్మూ అండ్ ఈ ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడాను మన గుఫ్కల్ అనేది మనకు దొరికింది అనమాట. సో ఇలా చూసినట్టయితే ఈ పర్టికులర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇటువంటి నియోలిథిక్ సెటిల్మెంట్స్ యొక్క ఫీచర్స్ అనేది ఫర్దర్గా ఐవీసీకి ఆరిజిన్కి ఎలా హెల్ప్ అయ్యో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూసినట్టయితే మనం నెక్స్ట్ మనం ఏం రాయాలంటే కనెక్టింగ్ లింక్ రాయాలన్నమాట. హౌ ఈ ఏదైతే సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉన్నాయో అవి ఎలాగ నీకు ఏ విధంగా ఒక నియోలిథిక్ ఫేజ్ నుండి ఐవీసీ ఫామ్ అవడానికి ఎలా హెల్ప్ అయింది, ఆరిజిన్ అవడానికి ఎలా హెల్ప్ అయింది. కనెక్టింగ్ లింక్ ఆఫ్ ఐవీసీ నియోలిథిక్ ఫేజ్ టు ఐవీసీ. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం చెప్పాను కదా అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది నియోలిథిక్లో దొరికింది. సో దీనివల్ల మనకి ఏమైందంటే అగ్రికల్చర్ ద్వారా సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వాళ్ళు ఆ రోజుకు సరిపోయే విధంగా ప్రొడ్యూస్ చేయలేదు, ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేశారు. దాన్నే సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు. దీన్ని ఏం చేశారు, ఆబ్వియస్లీ స్టోర్ హౌస్లో స్టోర్ చేశారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే స్టోర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎలాగా ఇప్పుడు మనం చెప్పామే పాట్రీ, అలాంటి పాట్రీ కుండల్లో పెద్ద పెద్ద కుండల్లో ఈ పండించిన ఈ వీట్ బార్లీ రైస్ని వాటిని స్టోర్ హౌస్లో ప్రొడ్యూస్ చేయడం కోసం స్టోర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా స్టోర్ హౌసెస్తో పాటు ఏం చేశారంటే వీళ్ళు ఒకరి దగ్గరే ఉండదు కదా, ఆబ్వియస్లీ వస్తు మార్పిడి పద్ధతి అప్పట్లో ఉండేది. సో అందుకేం చేశారంటే ఒకడు వీట్ పండిస్తే ఒకడు బార్లీ పండించేవాడు, వేరేవాడు ఇంకేదైనా పండించేవాడు. సో వాటితో పాటు రిమైనింగ్ సీరియల్స్ కూడా పండించేవారు. సో అందుకని ఏంటంటే వీళ్ళు ట్రేడ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకున్నారు. ఈ ట్రేడ్ సిస్టమ్తో పాటుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్లేస్ని ఎంచుకొని ఆ ప్లేస్లో మనం వచ్చి ఈ పర్టికులర్ ట్రేడ్ మనం చేసుకుందామని చెప్పించడానికి ఆ ప్లేస్లో ఏం చేశారంటే డెవలప్మెంట్ ఆఫ్ యుటిలిటీ సెక్టార్ అనేది యుటిలిటీ సర్వీసెస్ అని డెవలప్ చేసుకుని. అంటే ఏంటి, సింపుల్గా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేస్కి వస్తే ఆ ప్లేస్లో ఒక స్టే చేయడానికి ఒక ఇల్లు ఉండాలి, ఒక రెస్ట్ రూమ్ ఉండాలి, అలాగే అక్కడ ఒక ప్రెజెంట్ ఏరియాగా స్టే చేయడానికి ఇల్లు, రెస్ట్ రూమ్ అన్నీ సరిపడే ఉండాలి, ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఉండాలని చెప్పేసి యూటిలిటీ సర్వీస్ అని డెవలప్ చేసుకున్నారు. ఇంకా వీటితో పాటుగా వీళ్ళు ఏం చేశారు, ట్రాన్స్పోర్టేషన్, ఎలాగో మనకు తెలుసు అక్కడ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చేశారు కదా, అక్కడ బుల్లెట్ కార్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసుకున్నారు. సో ఇలా చూసినట్టయితే స్టోర్ హౌసెస్, అగ్రికల్చర్ వాళ్ళకున్న 3 ప్రాక్టీస్, అగ్రికల్చర్ ఒక ప్రాక్టీస్, దాని ద్వారా సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్, స్టోర్ హౌసెస్ ఏది పాట్రీ ద్వారా స్టోర్ హౌసెస్, ఈ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, అలాగే ట్రేడ్ సిస్టమ్, యుటిలిటీ సర్వీస్ ఇవన్నీ డెవలప్ చేసుకుని వీటితో పాటుగా హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ సెటిల్ అవడం స్టార్ట్ చేశారో ఇలా ఒక ఏర్పడిన ఒక పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ ఫీచరే వాళ్ళు ఫామ్ చేసుకున్న ఒక అర్బన్ సివిలైజేషన్. సో ఎప్పుడైతే ఈ స్టోర్ హౌసెస్, ట్రేడ్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేసుకున్నారో నియోలిథిక్ ఫేజ్కి ఇది ఒక నెక్స్ట్ ఫేజ్. మనం నియోలిథిక్ ఫేజ్ రఫ్గా 3000 BC చెప్పుకున్నాం, ఐవీసీ బిగినింగ్ అనేది 2500 BC అని చెప్పుకున్నాం. ఈ 500 yearsలో గ్రాడ్యువల్గా వాళ్ళు ఇటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడండి, అప్పట్లోనే ఒక అర్బనైజ్డ్ సివిలైజేషన్ ఫామ్ చేస్తారు. దట్స్ నాట్ ఈజీ థింగ్. సో ఇలాంటి అర్బనైజ్డ్ సివిలైజేషన్ ఫామ్ చేసుకున్నారు. దానికి ఈ విధంగా సిగ్నిఫికెంట్ గా హెల్ప్ అయింది, ఆరిజిన్కి ఇది హెల్ప్ అయింది. ఇంకా దీంతో పాటు ఎర్లీ హరప్పా ఫేజ్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ పాయింట్ గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని రెండో పాయింట్ గా మెన్షన్ చేసుకుంటే ఎర్లీ హరప్పా ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఎర్లీ హరప్పా ఫేజ్ లో వాళ్ళు అప్పట్లో ఉన్న గ్రోత్ ఆఫ్ విలేజెస్ నుండి దే కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ టౌన్స్. అలా టౌన్స్ ఫామ్ అయ్యాయి. ఆ టౌన్సే ప్యారలల్గా వాళ్ళకి ఇలాంటి ఒక అర్బన్ సివిలైజేషన్ హెల్ప్ అయింది. ఇంకా వాటితో పాటు నార్మల్ రూరల్ సెటిల్మెంట్స్ నుండి వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే నెక్స్ట్ బరంట్ బ్రింగ్స్ కాల్చిన ఇటుకలు ఎప్పుడైతే యూజ్ చేస్తారో వాటితో పాటు ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ అనేది వీళ్ళంటే కట్టిన ఒక ప్రొటెక్టమైన దృఢమైన కట్టడాలు అనేది వీళ్ళు కట్టుకున్నారు సెటిల్ అవ్వడానికి. సో ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ద్వారా మనకి ఒక అర్బనైజ్డ్ సివిలైజేషన్ అనేది ఫామ్ అయింది. దాని ఆరిజిన్ అవ్వడానికి, ఒక అర్బన్ సివిలైజేషన్ ఆరిజిన్ అవ్వడానికి ఇది హెల్ప్ అయింది. సో
అక్కడ ఏంటంటే రివర్ సెటిల్మెంట్స్ ఉండటం వల్ల అది ఫస్ట్ పాయింట్ మనం చెప్పొచ్చు. రివర్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి అక్కడ నీకు వాటర్ సఫిషియెంట్ గా ఉంటుంది, దాంతోపాటు అగ్రికల్చర్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఫీచర్స్ ద్వారా వాళ్ళకి అక్కడ సస్టెనెన్స్ చాలా ఈజీ కాబట్టి అక్కడ రివర్ సెటిల్మెంట్ అనేది మనకి హెల్ప్ అయింది. ఇంకోటి ప్రీ హరప్పన్ కల్చర్లో నియోలిథిక్ లో ఫేజ్ లో ఉన్న కొన్ని సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏమున్నాయో అవి ఓరిజిన్కి హెల్ప్ అయ్యాయి. వాటి వల్ల నీకు ఎర్లీ హరప్పన్ ఫేజ్ లో ఉన్న విలేజెస్ స్మాల్ టౌన్స్ గా మారి, అలాగే రూరల్ సెటిల్మెంట్స్ అనేది ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ గా మారి నీకు ఒక అర్బన్ సివిలైజేషన్ ఫామ్ అయింది. ఇది ఆరిజిన్ కి సంబంధించిన మనం డిస్కస్ చేసిన ఒక కాన్సెప్ట్ అనమాట. నౌ ఈ ఆరిజిన్ అయింది ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది అది సెకండ్ పార్ట్ అడిగాడు. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ మనం డిస్కస్ చేసింది కదా ఆరిజిన్ ఆఫ్ ఐవిసి. ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐవిసి వాడు అడిగాడు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐవిసి మనం డిస్కస్ చేద్దాం. మన జనరల్గా ఎక్స్పాన్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే జాగ్రఫికల్గా ఏ విధంగా ఎక్స్పాండ్ అయిందో అది మనకు గుర్తొస్తుంది. భౌగోళికంగా ఏ విధంగా విస్తరించారు ఐవిసి అని. కానీ ఒక్క డైమెన్షనే రాస్తే ఇట్ షుడ్ బి నాట్ ఏ కంప్లీట్ ఆన్సర్. మన భౌగోళికంగా ఏ విధంగా అని కాకుండా మన జాగ్రఫికల్గా మనం మెన్షన్ చేయాలి. ఆబ్వియస్లీ అది మనం డిస్కస్ చేయాలి. జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అనేది మెన్షన్ చేస్తాం. కానీ ఆ ఒక్క డైమెన్షన్ని విస్తరించారని చెప్పి ఆపేస్తామా? కాదు. వాళ్ళు ఏ విధంగా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారు అంటే అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే సోషియో అండ్ కల్చరల్ ఎక్స్పాన్షన్. అంటే వాళ్ళ యొక్క అప్పుడున్న కల్చర్ అంటే వాళ్ళకున్నది ఒక అర్బన్ కల్చర్. ఆ అర్బన్ కల్చర్ని ఏ విధంగా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు అది మనం డిస్కస్ చేస్తాం. దానికి ఉన్న సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారు. అలాగే మనం ఇంకోటి డిస్కస్ చేసినట్టయితే ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. ఏ విధంగా ట్రేడ్స్ ద్వారా వాళ్ళు ఎకనామిక్ ద్వారా ఎక్స్పాండ్ అయ్యారు అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా లిటరరీ ఎక్స్పాన్షన్, అది వాళ్ళకి ట్రేడ్కి వాటికి ఏ విధంగా హెల్ప్ అయిందని అది కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో 4 డైమెన్షన్. సో దట్ ఈ 4 డైమెన్షన్ డిస్కస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఏ మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ టు రైట్ ఎన్ ఆన్సర్. ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉంటేనే నీ ఆన్సర్ రైటింగ్ అనేది బెటర్గా రిప్రజెంటేషన్ అనేది అవుతుంది. సో నౌ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్, సోషో కల్చర్, ట్రేడ్ అండ్ లిటరరీ కూడా మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరే ఒక బెటర్ ఆన్సర్ అనేది ఈజీగా రాస్తారు వైల్ సీయింగ్ దిస్ కంటెంట్ ఆబ్వియస్లీ అలాంగ్ విత్ ది మోడల్ ప్రోటోటైప్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఈ ఎక్స్పాన్షన్ ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం, జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్. మన ఇక్కడ పాయింట్ రాయొచ్చు ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్గా రివర్ సెటిల్మెంట్లో స్టార్ట్ అయిన వాళ్ళు ఇనీషియల్గా ఎక్కడ సెటిల్ అయ్యారు, రివర్ బ్యాంక్ దగ్గర సెటిల్మెంట్ స్టార్ట్ అయిన వాళ్ళు తర్వాత గ్రాడ్యువల్గా వేరియస్ ప్లేసెస్లో ఎక్స్పాండ్ అయ్యారు అని చెప్పేసి మన రివర్ సెటిల్మెంట్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ కానీ మెన్షన్ చేయొచ్చు. ఇండస్ దగ్గర మనకి మొహెంజోదారో, చానుదారో, అలాగే రావి దగ్గర మనకి హరప్పా ఇవన్నీ మెన్షన్ చేసి వీటితో పాటుకు గ్రాడ్యువల్గా వాళ్ళు ఫర్దర్ ఇంకా మంచి ఏరియాస్లో ఎక్స్పాండ్ అయ్యారని చెప్పేసి మనం ఏంటని చెప్తాం, గుజరాత్ ఇలాంటి ఏరియాస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న నీకు ఎగ్జాంపుల్స్తో నువ్వు సబ్స్టాంటియేట్ చేస్తేనే నీ ఆన్సర్కి ఒక సాలిడ్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. అలాగే మనకున్న ఏరియాస్ నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఏమి ఉన్నాయి, గుజరాత్ ఉంది, గుజరాత్లో పాటు హర్యానా ఉంది, పంజాబ్ ఉంది. ఈ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో జాగ్రఫికల్గా ఎలా ఎక్స్పాండ్ అయ్యారో అవి మెన్షన్ చేస్తూ అండ్ ఫైనల్గా వాటికి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వాస్ట్లో ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యారో అది కూడా మెన్షన్ చేయొచ్చు. సో గుజరాత్లో ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యారు మనకు తెలిసిన ప్రకారం గుజరాత్లో చూస్తే లోథల్, ధోలవీరా ఈ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ సుర్కాతోడ. అలాగే హర్యానాకు వస్తే బనవాలితో పాటు రాఖీగరి. పంజాబ్కి వస్తే రోపర్. ఇవి సిగ్నిఫికెంట్ సంబంధి మేజర్ సెటిల్మెంట్స్ అనమాట. సో ఇలా ఎక్స్పాండ్ అయినా కొన్ని స్టేట్లు ఎక్స్పాండ్ అవుతూ ఫైనల్గా వాళ్ళు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారని చెప్పేసి మనం అనేది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం అనేది ఈరోజు జస్ట్ ఈ ఆన్సర్ రైటింగ్లో చూపించాలి. ఓన్లీ మీరు నార్త్ పార్ట్ వేసినా పర్వాలేదు, జస్ట్ ఇది వేసినా పర్వాలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది పాకిస్తాన్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇండస్ రివర్ అలా వెళ్తున్నప్పుడు ఇండస్ రివర్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రావి రివర్ ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మొహెంజోదారో, ఇక్కడ మీకు రావి రివర్ పక్కన హరప్పా,
ఇటుపక్క మీకు చానుదారు, ఇంకా అలాగే గుజరాత్లో ఇక్కడ ధోలవేర. లోతల్ అనేది పోర్ట్ ఏరియా, అందుకే ఇక్కడ లోతల్ రాయొచ్చు. ఇక్కడ ధోలవేర, ఇక్కడ లోతల్, అండ్ ఇక్కడ సుర్కాతోడ. అండ్ ఇక్కడ పంజాబ్ హర్యానా చూసుకున్నట్టయితే పంజాబ్లో మీకు ఇక్కడ రోపర్ వస్తుంది పంజాబ్లో. అలాగే నీకు హర్యానాలో చూస్తుంటే రాఖీగరి, బనవాలి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వీటితో పాటు ఫోర్త్ నార్త్ ఏదైతే చెప్పానో ఈ 4 ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అవి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సింది. ఎందుకంటే హౌ మచ్ జాగ్రఫికల్లీ దే ఆర్ ఎక్స్పాండెడ్ అని చెప్పి వీళ్ళ యొక్క జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అనేది లార్జెస్ట్ వీళ్ళ యొక్క జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అనేది లార్జర్ దాన్ ది సివిలైజేషన్స్ ఆఫ్ దట్ టైమ్ అని చెప్పేసి ఈజిప్ట్ సివిలైజేషన్ కంట, మెసొపొటేమియా సివిలైజేషన్ కంటే వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అనేది లార్జర్ దాన్ దీస్ అని చెప్పేసి మీరు సాలిడిఫైగా లాస్ట్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడెక్కడ అంటే ఇక్కడ నార్త్ చూసుకున్నట్టయితే నార్త్ అనేది మాండా, ఎక్కడ ఉంది? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సౌత్ చూసినట్టయితే మహారాష్ట్రలో ఉన్న దైమాబాద్. ఈస్ట్కి వచ్చినట్టయితే ఆలంగీర్పూర్ ఇన్ యూపీ. అలాగే ఇక్కడ వెస్ట్కి వచ్చినట్టయితే సుక్తగెండోర్ ఇన్ వెస్ట్ అన్నమాట, పాకిస్తాన్ వెస్టర్న్ మోస్ట్ పార్ట్లో ఉంది. సో నార్త్కి వచ్చినట్టయితే మాండా, సౌత్కి వచ్చినట్టయితే మీకు దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది. ఈస్ట్కి వస్తే ఆలంగీర్పూర్, అలాగే వెస్ట్కి వచ్చినప్పుడు కల్లా సుక్తగెండోర్. ఈ 4 ఏరియాస్లో జాగ్రఫికల్గా ఐవీసీ అనేది ఎక్స్పాండ్ అయిందని మనం చెప్పి దీని ఎక్స్పాన్షన్ అనేది లార్జర్ దాన్ ది అప్పట్లో ఉన్న ఈజిప్ట్ అండ్ మెసొపొటేమియన్ సివిలైజేషన్స్ కంటే ఎక్కువ అని మనం మెన్షన్ చేయొచ్చు. దిస్ ఈజ్ జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్. వీటితో పాటు వాళ్ళ కల్చరల్ కూడా ఎక్స్పాండ్ అయ్యారు. అదే మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడతో చాలా మంది అక్కడ ఆపేస్తారు, బట్ అక్కడ మనకి కల్చరల్గా సోషో కల్చరల్ కూడా ఎక్స్పాండ్ అయ్యారని చెప్పేసి అది ఎక్స్పాండ్ అవ్వడానికి సోషో కల్చర్లో వాళ్ళకున్న సిగ్నిఫికెంట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క అర్బన్ కల్చర్. ఆ అర్బన్ కల్చర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి సోషో దీనిగా ఎక్స్పాండ్ అవ్వడానికి హెల్ప్ అయింది. సో దాంట్లో మనకు ఉన్నది ఏంటంటే వాళ్ళకున్న డిస్టింక్ట్ ఫీచర్స్ ఏంటంటే ప్లాన్డ్ సిటీస్. ఇది మెన్షన్ చేస్తే మీకు ఆబ్వియస్లీ సాలిడిఫైర్ ఆన్సర్ మీకు వస్తుంది విత్ గ్రిడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే గ్రిడ్ లైక్ స్ట్రక్చర్స్ ద్వారా కరెక్ట్గా ఎగ్జాక్ట్ 90 degreesలో వాళ్ళు రోడ్ కట్ అవుతూ ఇల్లులు ఎలా ఉంటే ఎగ్జాక్ట్ 90 degreesలో రోడ్స్ కట్ అవుతూ వాళ్ళ యొక్క ఇల్లులు, ఇది రోడ్ అనుకుంటే ఇల్లులు అనేవి ఈ మధ్యలో ఇలా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకునేవారు. ఇలా ఇల్లు జస్ట్ ఇలా వేసి జస్ట్ చూపిస్తే యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఇది ప్లాన్. దీంతో పాటు మీకు ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేశాను. అదేంటంటే కన్స్ట్రక్షన్లో వాళ్ళు యూజ్ చేసిన బర్న్డ్ బ్రిక్స్, అది మనం రాయొచ్చు ఇక్కడ. వాటితో పాటు డ్రైనేజ్ సిస్టంలో కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ధోలవేరాలో ఉన్న రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్స్, అలాగే మీకు చూసినట్టయితే దీంట్లో ఇంకా సొఫిస్టికేటెడ్ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇవన్నీ వీళ్ళ యొక్క అర్బన్ కల్చర్లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అనేది సిమిలర్గా మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో ఇలాంటి సిమిలర్ స్ట్రక్చర్స్ మీకు ఉండడం వల్ల ఇక్కడ మీకు ప్లాంట్ సిటీస్లో కూడా 2 లేయర్ స్ట్రక్చర్ అని మనం మెన్షన్ చేయొచ్చు. చెప్పి సెటర్డల్ అనేది అప్రైజర్ ప్లాట్ఫామ్ అని ఉంది. అలాగే లోవర్ టౌన్ అనేది మనకి కామనర్స్ లివ్ చేయడానికి అని చెప్పి చెప్పచ్చు. సో ఇలాంటి సేమ్ కల్చర్ ఇలాంటి అన్ని మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఐవీ సెటిల్మెంట్లో సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రిడ్ ప్యాటర్న్స్, బర్న్ బ్రిక్స్, డ్రైనేజ్ సిస్టమ్, రెయిన్ వాటర్ ఉండడం వల్ల ఒక ప్లేస్లో ఉన్నాడు కాకుండా అన్ని ప్లేస్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ ఉండడానికి వాళ్ళ యొక్క సోషియో అండ్ కల్చరల్ ఫీచర్స్ అనేవి హెల్ప్ అయ్యాయి అన్నమాట. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది సోషియో అండ్ కల్చరల్ ఎక్స్పాన్షన్. దాని తర్వాత చూసుకున్నట్టయితే మనం చెప్పినట్టయితే దీన్ని నెక్స్ట్ చూస్తే ఇంక మూడోది మనం ఏం డిస్కస్ చేసాం, అదేంటంటే మూడోది మనం డిస్కస్ చేసింది ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. ఈ ట్రేడ్ అండ్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఓన్లీ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయలేదండి. వీళ్ళు ఈ అర్బన్ సెటిల్మెంట్ అయిన తర్వాత వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు వేరే విధంగా కూడా డెవలప్ అయ్యారు. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ చూసినట్టయితే ట్రేడ్లో చెప్పినట్టయితే మనకి
హరప్ప అండ్ మొహెంజదారోలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. అలాగే మీరు చూసినట్టయితే చానుదారోలో బీడ్ మేకింగ్ అంటే మీకు ఈ ముత్యాలు అవి తయారు చేయడం ఇలాంటివన్నీ, అలాగే మీకు ఆర్నమెంట్స్ తయారు చేయడం, ఆభరణాలు, వాటికి కూడాను సెపరేట్ ఇండస్ట్రీస్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇంకా అలాగే చూసినట్టయితే కాలిబంగన్లో, ఎక్కడ ఉంది కాలిబంగన్? రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లో ఉన్న కాలిబంగన్లో మీరు చూసినట్టయితే బ్యాంగిల్ ఇండస్ట్రీ కూడా మీరు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో ఈ విధంగా ఓన్లీ ఒక అగ్రికల్చర్ సెటిల్మెంటే కాకుండా ఈ విధంగా కూడా వాళ్ళు అడ్వాన్స్గా ఎక్స్పాండ్ అయ్యారు. అలాగే పోర్ట్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి? లోతల్లో వరల్డ్స్ ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ వీళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళు సొంతగా కనెక్ట్ చేసుకున్న మ్యాన్ మేడ్ పోర్ట్. ఇవన్నీ ఈ విధంగా వాళ్ళు ట్రేడ్ కూడా ఎక్స్పాండ్ చేసుకున్నారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళు చెప్పాలంటే ట్రేడ్తో పాటు ఎకనామిక్ అనేది వీళ్ళు వేరే కంట్రీస్తో కూడాను ట్రేడ్ చేసుకోవడానికి వీళ్ళకి ఇవి హెల్ప్ అయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా ఎకనామిక్ ట్రీ ఏదైతే ఇది ఉందో ఎకనామిక్స్, వీటితో పాటు మనం నెక్స్ట్ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే లిటరరీ ఎక్స్పాన్షన్. అది ఏ విధంగా జరిగింది? లిటరరీ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు మనకి అఫ్ కోర్స్ ఇప్పటికీ హరప్పన్ సివిలైజేషన్ అనేది వాళ్ళ యొక్క లిటరేచర్ అనేది ఇప్పటికీ అన్డిసిఫైడ్గా ఉంది. అంటే మనం దాన్ని ఇంకా అది క్లుప్తంగా అది ఏంటనేది మనకు అర్థం కాలేదు. వాళ్ళ యొక్క భాష మనకు అర్థం కాలేదు, డిసిఫైర్ చేయలేకపోయాం దాన్ని. మనం ఆ భాష యొక్క మీనింగ్ అనేది ఏంటి, వాళ్ళ యొక్క న్యూమరికల్ సింబల్స్ ఏంటి తెలియదు. బట్ వాళ్ళకున్న ఈ లిటరరీ ఎక్స్పాన్షన్ వల్ల సీల్స్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నారు. ఆ సీల్స్లో దేంతో తయారు చేసుకున్నారు? స్టెటైట్ అనే ఒక స్టోన్తో తయారు చేసుకున్న ఈ సీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీల్స్లో వాళ్ళు ఈ లిటరరీ ఎక్స్పాన్షన్ చేసి దాన్ని వాళ్ళ ట్రేడ్కి, అలాగే వేరే యొక్క సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవుటర్ సివిలైజేషన్ అప్పుడు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా వాళ్ళ యొక్క కల్చరల్ అండ్ ఎకనామికల్ ఎక్స్పాన్షన్కి వాళ్ళు ఈ యొక్క సీల్స్ అనేది వాళ్ళ లిటరరీ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. పశుపతి సీల్, దాన్ని ప్రోటో ఆదిశివ అంటాం. పశుపతి సీల్ దొరికింది. యూనికార్న్ సీల్ ఒకటి దొరికింది. అలాగే మనకు చూసుకున్నట్టయితే పైపల్ లీఫ్, ఏదైతే ఆ పైపల్ లీఫ్ ఉందో ఆ పైపల్ లీఫ్ సీల్. సో ఇలాంటివి కూడాను వాళ్ళ దగ్గర దొరికాయి అన్నమాట. సో వీటి ద్వారా కూడా లిటరరీ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. అవుటర్ సివిలైజేషన్తో ట్రేడ్ కానీ కల్చరల్ ఆర్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్కి ఇది హెల్ప్ అయింది. ఇది 4th పాయింట్. సో మనం డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ చూసాం కదా. సో ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్, సోషో కల్చరల్ ఎక్స్పాన్షన్, జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్, ఇలా మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఏం చెప్తామంటే దానికి కంక్లూజన్కి వచ్చినప్పుడు కల్లా ఒక రిమార్కబుల్ బ్రాంజెస్ అర్బన్ కల్చర్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే హిస్టారికల్ అనాలిసిస్లో కొంతమంది ఏంటంటే ఆరియన్ ఇన్వేషన్ ద్వారా కానీ, ఇది మన కంక్లూజన్ లాస్ట్కి వచ్చినప్పుడు మెన్షన్ చేయొచ్చు, ఆరియన్ ఇన్వేషన్ ద్వారా కానీ లేదా న్యాచురల్ కెలామిటీస్ ద్వారా కానీ వాళ్ళ యొక్క సివిలైజేషన్ అనేది గ్రాడ్యువల్గా డిక్లైన్ అయిపోయింది. డిక్లైన్ అయిపోయినా సరే ఇప్పటికీ వాళ్ళ యొక్క సివిలైజేషన్ అనేది ఒక రిమార్కబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ యొక్క ప్లానింగ్ అండ్ టెక్నాలజికల్ సఫిస్టికేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సివిలైజేషన్ లెగసీ ఏదైతే ఉందో ఈ సివిలైజేషన్ లెగసీ అనేది ఇప్పటికీ మన యొక్క కల్చరల్ అండ్ హిస్టారికల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాలో మనం పొదిగిపుచ్చుకున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాలో పొదిగిపుచ్చుకున్నాం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే చండీగఢ్ ఉందో, పంజాబ్ అండ్ హర్యానా కామన్ క్యాపిటల్ ఉంది కదా, ఆ చండీగఢ్ యొక్క టౌన్ ప్లానింగ్కి మనం ఐవీసీనే రెఫరెన్స్గా వాడాం. అండ్ మెనీ అదర్ వాటికి కూడా వాడాం. సో ఇది చూసినట్టయితే ఎంత రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ సివిలైజేషన్ మనకి ఎప్పటికీ తెలుస్తుంది. ఇది కంక్లూజన్ పార్ట్లో మనం మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా బాడీకి, ఇంట్రడక్షన్కి, కంక్లూజన్కి మీకు రావాల్సిన విత్ కంటెంట్
మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. దీని తర్వాత మోడల్ ఆన్సర్ ఎలా రాయొచ్చు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాం, దాని తర్వాత మీరు మోడల్ ఆన్సర్స్ రాయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అడిగింది ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ అడిగారు కదా. దీంట్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్కి ఏం రాయొచ్చు, మీరు చూసినట్టయితే ఇంట్రొడక్షన్లో మీకు చాలా కీవర్డ్స్ ఇచ్చాను, మెన్షన్ చేయొచ్చు. దాన్ని ఎలా గమనించంటే ఐవిసి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్ which is considered as the most advanced civilization of the world అని చెప్పి దాంతో పాటు which originated ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఆరిజినేటెడ్ ఇన్ ది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని రాసి, దీంతో పాటు డ్యూరింగ్ ద పీరియడ్ ఏ పీరియడ్లో అయింది అది 2500 బీసీ నుంచి 1800 బీసీలో ఎక్స్పాండెడ్ అయింది అని చెప్పేసి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని మీరు ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. దీంతో పాటుగా ఎప్పుడైతే మీరు ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్కి వస్తామో, ఆరిజిన్కి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఇనీషియల్గా ఆరిజినేట్ అనేసి రివర్ బ్యాంక్స్ దగ్గర సెటిల్ అయ్యారని చెప్పేసి మెన్షన్ చేస్తూ, దానికి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తూ, దాంతో పాటుగా దీన్ని ఏ విధంగా హౌ యూ కెన్ ట్రేస్ బ్యాక్ టు దేనిగా హైవెన్కి నియోలిథిక్ ఫేజ్కి ఏదైతే ఉందో నియోలిథిక్ ఫేజ్ ఏ విధంగా ట్రేస్ చేయొచ్చు, ఆ కనెక్టింగ్ లింక్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ లింక్ అది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అంటే అగ్రికల్చర్ నుండి సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి ఏ విధంగా ట్రేడ్ సెంటర్ డెవలప్ అయింది, స్టోరేజ్ హౌస్ డెవలప్ అయ్యాయి, యూటిలిటీ సెంటర్స్ డెవలప్ అయ్యాయి, వాటితో పాటు హ్యూమన్ సిటీ డెవలప్ అయ్యి ఏ విధంగా ఒక అర్బన్ కల్చర్ వచ్చింది చెప్పుకున్నాం కదా, అది మెన్షన్ చేసి, దాంతో పాటుగా మూడోది కింద ఏంటంటే ఎర్లీ హరప్పా ఫేజ్ నుండి రూరల్ నుంచి విలేజ్ నుంచి అర్బన్ సెటిల్మెంట్స్ ఎలా వచ్చాయి, ఇంకా వాటితో పాటు నార్మల్ సెటిల్మెంట్స్ నుండి ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ ఏ విధంగా వచ్చాయో ఇది మీరు మెన్షన్ చేయాలి ఆరిజిన్లో. ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్లో మీరు జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ పక్కా ఖచ్చితంగా మీరు జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్లో మ్యాప్తో రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు దాంతో పాటుగా జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ తర్వాత సోషో కల్చరల్ ఎక్స్పాన్షన్, అలాగే మీకు ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్, దాంతో పాటుగా లిటరరీ ఎక్స్పాన్షన్ ఇవి మెన్షన్ చేస్తూ ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో మీరు దాన్ని జస్టిఫై చేయాలి. ఇవి రాసిన తర్వాత ఫైనల్గా ఆర్యన్ ఇన్వేషన్ కానీ లేదంటే న్యాచురల్ కెలామిటీస్తో అది డిక్లైన్ అయిపోయినా సరే, బట్ దాని యొక్క లెగసీ అనేది స్టిల్ ఇండియన్ యొక్క కల్చరల్ అండ్ హిస్టారికల్ ఫ్యాబ్రిక్లో స్టిల్ మనం కంటిన్యూ చేస్తున్నాం దాని లెగసీ అని. దట్ కుడ్ బి ఎవిడెంట్ విత్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సే యాజ్ ది వైల్ మేకింగ్ చానుదారో టైమ్ ప్లానింగ్ వీ హ్యావ్ టేకన్ ద రిఫరెన్స్ ఆఫ్ ఐవిసి అని చెప్పేసి విచ్ డిపిక్ట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కల్చరల్ లెగసీ ఆఫ్ ది సివిలైజేషన్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఒక దీంట్లో ఒక మ్యాప్లో ఒక చిన్న 4 పాయింట్లు చెప్పేసిన ముందు మీరు చూసిన ప్రతి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ రాస్తే మీరు ఒక బెస్ట్ ఆన్సర్ని రాసినట్టు అవుతుంది. సో అక్కడ ఈ ఇంట్రొడక్షన్ బాడీ పార్ట్లో ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ రాస్తూ కంక్లూజన్లో ఇది మీరు మెన్షన్ చేయవచ్చు. సో కంక్లూజన్స్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్ ఉండాలి. దాని యొక్క లెగసీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటే అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కంక్లూజన్లో. ఇంట్రడక్షన్లో ఒక యూనిక్ డిస్టింక్ట్ ఫీచర్ ఆ పర్టికులర్ ఏదైతే క్వశ్చన్లు అడిగారో దానికి ఉందంటే దాన్ని మెన్షన్ చేయాలి. అండ్ ఆరిజిన్ అండ్ బాడీ పార్ట్లో ఇచ్చిన క్వశ్చన్ని సెపరేట్ చేస్తూ రెండింటికి సెపరేట్గా రాస్తూ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో మీరు దాన్ని జస్టిఫై చేస్తే ఇట్ కెన్ బి ద బెస్ట్ ఆన్సర్ దట్ కెన్ బి ఇంప్రెస్డ్ బై ద ఎగ్జామినర్. సో ఇది ఈరోజు ఐవిసిలో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో మనం డిస్కస్ చేస్తాం. ఈ కంటెంట్ చూసి ఈ పర్టికులర్ మోడల్ ఆన్సర్ చూసి మీరు ఖచ్చితంగా ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అది కమెంట్ సెషన్లో మీరు అప్లోడ్ చేయండి. సో దట్ విల్ గెట్ ఏ ఛాన్స్ టు ఎవాల్యుయేట్. ఇంకా మీరు ఎంతూజియాస్టిక్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఈ పీవైక్యూస్తో పాటు ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు మెయిన్స్లో బెటర్గా రిప్రజెంట్ చేయడానికి, మెయిన్స్లో బెటర్ ఆన్సర్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో చూడండి. మీ యొక్క అదర్ ఫెలో యాస్పిరెంట్స్ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్
ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, సో దట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడక ముందే మనం రెడీగా ఉంటుండే. బీ రెడీ ఫర్ ద వార్, సో దట్ వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ ఫర్ ద వార్ వీ కెన్ ఈజీలీ ఫేస్ ఇట్ అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.